వెల్కమ్ టు అవర్ క్లాసెస్. నేను మీ రాయల్ నందగోపాల్ సార్. ఈ రోజు మనం డిస్కస్ చేసిన అంశం కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనకు పేపర్లో వచ్చిన అంశము జూన్ 25వ తారీఖున రాజ్యాంగ హత్య దినోత్సవంగా ప్రకటించారు. రాజ్యాంగ హత్య దినోత్సవంగా ప్రకటించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే జూన్ 25వ తారీఖున జాతీయ ఎమర్జెన్సీ అనేది విధించడం జరిగింది. జాతీయ ఎమర్జెన్సీ విధించినటువంటి వ్యక్తి పేరు ఏం పేరంటే ఇందిరాగాంధీ గారు. మరి ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే 1971 నుంచి 77 వరకు వారే రూల్ చేశారండి. అయితే ఈ తరుణంలో 1971లో వారు గెలిచినటువంటి నియోజకవర్గంలో వీరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క స్టేషనరీ సామాన్ని కూడా వీళ్ళు వాడారని ఒక అభియోగం అనేది ఉంది. ఆ అభియోగం ప్రకారము అక్కడ ఉన్నటువంటి మనకు హైకోర్టు వాళ్ళు ఆమె ఎన్నిక చెల్లదని చెప్పడం జరిగింది. అంటే ఉత్తరప్రదేశ్ అలహాబాద్ హైకోర్టు ఉంటుంది కదా, ఈ అలహాబాద్ హైకోర్టు వారు చెప్పడం జరిగింది. ఇలా చెప్పిన తర్వాత దాని మీద సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఫైనల్ గా ఆమె ఎన్నిక చెల్లదు అనేటువంటి పరిస్థితులలో ఆమె ఖచ్చితంగా లాభం లేదు, మన నేషనల్ ఎమర్జెన్సీ విధించాలి అనే ఉద్దేశంతో భాగంగా ఆమె విధించడం జరిగింది. అప్పుడు జయప్రకాష్ నారాయణ్ అంటే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యమం చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని నొక్కి పెట్టినట్టుగా జాతీయ ఎమర్జెన్సీ విధించడం కరెక్ట్ కాదు. దేశం ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వేరే దేశంతో యుద్ధం చేస్తున్నటువంటి తరుణంలో చేయాల్సినటువంటి ఈ యొక్క జాతీయ ఎమర్జెన్సీని ఈ దేశం ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు ఏ విధంగా జాతీయ ఎమర్జెన్సీ విధిస్తారనే దాని గురించి వారు గొడవ చేయడం జరిగింది. ఆ విధంగా రాజ్యాంగాన్ని అననం చేసినటువంటి విధంగా కాబట్టి జూన్ 25ని రాజ్యాంగ హత్య దినోత్సవంగా ప్రకటించాలని రీసెంట్గా చెప్పడం జరిగింది. అయితే ఇది వాస్తవికంగా దీని పట్ల కొద్దిగా రాజకీయ కోణాలు అక్కడ ఇప్పుడున్నప్పటికీ ఈ యొక్క డేట్ మాత్రం మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్గా చూసుకోవాలి. జూన్ 25వ తారీఖుని జాతీయ ఎమర్జెన్సీ దినోత్సవంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే నీతి ఆయోగ్ వాళ్ళు రీసెంట్గా ఒక రిపోర్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఆ రిపోర్ట్ పేరు ఏం పేరంటే ఎస్డిజి ఇండియా ఇండెక్స్ 2023గా తీసుకురావడం జరిగింది. ఎస్డిజి అంటే ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలండి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటే మనకు పర్టికులర్గా మన ఐక్యరాజ్యసమితి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఐక్యరాజ్యసమితి చెప్తున్నట్టుగా 2030 కల్లా 17 లక్షలను సాధించాలని ఒక నిర్ణయం ఏదైతే తీసుకున్నారో ఆ నిర్ణయంలో భాగంగా 16 లక్షలని నీతి ఆయోగ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ నీతి ఆయోగ్ వాళ్ళు ఈ ఎస్డిజి 16 లక్షలలో ఎస్డిజి 16 లక్షలండి, అంటే 17 లక్షలేమో యుఎన్ఓ ఉంది, ఇక్కడ 16 లక్షలను క్రైటీరియా తీసుకొని ఈ 16 లక్షలలో వీరు రాష్ట్రాలు ఏ విధంగా ప్రగతి సాధిస్తున్నాయి. ఇక్కడ యుఎన్ఓ తీసుకోవాల్సిన విషయం ఏంటండి, యుఎన్ఓ ఎస్డిజిలేమో ఎన్ని ఉంటాయి, 17 ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే మనం అన్నిటి కలిపేసుకొని ఓవరాల్గా ఒక 16 అనుకొని ఆ 16 లక్షలు రాష్ట్రాలు ఏ విధంగా ముందుకు పోతున్నాయి దాని గురించి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక 86 పాయింట్స్ వాళ్ళు సాధించడం జరిగింది. తెలంగాణ వాళ్ళు కూడా 91 పాయింట్స్ సాధించారు. ఇందులో పేదరిక నిర్మూలనలో తెలంగాణ వాళ్ళు 91 పాయింట్స్ సాధిస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 86 పాయింట్లు సాధించడం జరిగింది. పరిశుభ్రమైన నీరు పరిశుభ్రత లక్ష్యంలో ఏపీ 91 పాయింట్స్ సాధిస్తే తెలంగాణ 90 పాయింట్స్ సాధించింది. నిరుద్యోగంలో 4.6% తెలంగాణ రేటు ఉంటే 4.4% ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ ఉండడం జరిగిందండి. అంటే నిరుద్యోగము, పేదరికము, పరిశుభ్రతమైన మంచినీరు ఇవన్నీ కూడా మన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగమే. ఇందులో ఏపీ అండ్ తెలంగాణ రెండు కూడా మంచి పరిస్థితుల్లోకి వచ్చిన విషయంగా కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట. ఓకే అండి. తర్వాత నెక్స్ట్ చూడండి, జేమ్స్ అండర్సన్. ఈ జేమ్స్ అండర్సన్ అటువంటి పర్సన్ ఈయన ఎవరో కాదు, ఈయన ఇంగ్లీష్ క్రికెటర్ అని చెప్పవచ్చు, అంటే బ్రిటిష్ ఫాస్ట్ బౌలర్ అనమాట. ఈ బ్రిటిష్ ఫాస్ట్ బౌలర్కి ఒక అరుదైనటువంటి ఘనతలు కూడా ఉన్నాయి. ఎందుకనంటే ఈ బ్రిటిష్ ఫాస్ట్ బౌలరు బ్రిటిష్ వారికి మాత్రమే కాకుండా ఓవరాల్గా ఫాస్ట్ బౌలర్లకి ఇతను ఫస్ట్ అనమాట. ఎందుకు ఫస్ట్ అని అంటే టెస్ట్ క్రికెట్లోనే అత్యధిక వికెట్లు తీసినటువంటి ఫాస్ట్ బౌలర్ ఇతను ఉండడం జరిగింది. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఇతను 3వ బౌలర్ అనమాట. ఎందుకంటే ఇతనికంటే ముందు అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్స్ ఎవరున్నారంటే ముత్తయ్య మురళీధర్ ఉన్నారు, షేన్ వార్నర్ ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఒకరు ఆఫ్ స్పిన్నర్, ఇంకొక ఆయన లెగ్ స్పిన్నర్. ఇతను మాత్రం ఫాస్ట్ బౌలర్గా మనం చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ జేమ్స్ అండర్సన్ అటువంటి పర్సన్ సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక టెస్ట్ మ్యాచ్లు ఆడినటువంటి క్రికెటర్గా కూడా ఇతను ఉండడం జరిగింది. అయితే ఇతను రీసెంట్గా ఏం చేశాడంటే తన యొక్క క్రికెట్కి వీడ్కోలు పలకడం జరిగింది. అందుకనే జేమ్స్ అండర్సన్ గారు వార్తల్లోకి రావడం జరిగింది. 704 వికెట్లు కూడా తీశాడు. ఇప్పుడు జేమ్స్ అండర్సన్ తర్వాత మనకు బ్రిటన్లో అత్యధిక బ్రిటన్ తరపున అత్యధిక టెస్ట్ వికెట్ తీసినటువంటి బౌలర్గా స్టూవర్ట్ బ్రాడ్ అనేటువంటి వ్యక్తి కూడా ప్రజెంట్ ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే అండి, సబ్జెక్ట్ కరెక్ట్ పాయింట్ అండి. ఓకే అండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ జార్ఖండ్ సీజేగా ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి పర్సన్ అతను
ఆయన జార్ఖండ్ హైకోర్టు సీజేగా ఎంఎస్ రామచంద్రరావు గారు రీసెంట్గా అపాయింట్మెంట్ కావడం జరిగింది. వీరు గతంలో ఎక్కడ హిమాచల్ ప్రదేశ్ సీజేగా పనిచేశారు. మరి హిమాచల్ ప్రదేశ్ నుంచి జార్ఖండ్ సీజేకి ఇప్పుడు వారు అపాయింట్మెంట్ కావడం జరిగింది. ఎంఎస్ రామచంద్రరావు గారు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా మనం పేర్కొనొచ్చు. అంతేకాకుండా నెక్స్ట్ మనకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. సౌత్ ఫ్రాన్స్ అనమాట, దక్షిణ ఫ్రాన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఈ దక్షిణ ఫ్రాన్స్ లో ఒక శిఖరం ఉంటుంది. ఆ శిఖరం పేరు ఏం పేరంటే దాని పేరు మౌంట్ వెంటాక్స్ అటువంటి శిఖరం. మౌంట్ వెంటాక్స్ అనే శిఖరాన్ని రీసెంట్ గా మన జగిత్యాలకు చెందినటువంటి మెట్పల్లి వాసి ప్రవీణ్ అటువంటి వ్యక్తి అధిరోహించిన విషయంగా కూడా మనకు ఈరోజు రావడం జరిగింది. మెట్పల్లి అనమాట, మెట్పల్లి, ఇక్కడ మరిపల్లి అని పడింది కానీ మెట్పల్లి, ఇక్కడ మెట్పల్లికి చెందినటువంటి వ్యక్తి అనమాట. మెట్పల్లి అంటే మనకి వెంటనే ఎవరు గుర్తు రావాలి? మెట్పల్లి వాస్తవ్యులు అనేసరికి గుర్తు రావాల్సింది దుర్శెట్టి అనదీప్, వాళ్ళది అక్కడే అనమాట. మన దుర్శెట్టి అనదీప్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్. అండ్ గతంలో 2017లో ఆయన మనకు ఆల్ ఇండియా లెవెల్లోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి పర్సన్ ఎవరంటే మెట్పల్లి చెందినటువంటి వ్యక్తి దుర్శెట్టి అనేది. ఇక్కడ కూడా దక్షిణ ఫ్రాన్స్ మౌంట్ వెంటాక్స్ ని ఆ శిఖరాన్ని అధిరోహించిన పర్సన్ పేరు ఇక్కడ ప్రవీణ్ అని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మనకు ఇంకొక విషయం కూడా ఇక్కడ తీసుకోవాలి. ఈ రైతులు అనేటువంటి వాళ్ళు ఈ యొక్క చీడపురుగులకి సంబంధించినటువంటి వాటిని నేరేయడం కోసం మందులు కొట్టడం జరుగుతుంది. ఈ మందులు కొట్టినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ ముక్కుల్లోకి కూడా వాళ్ళ చర్మం మీద కూడా ఆ యొక్క రసాయనాలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలియకుండా ఆ క్రిమిసంహారక మందులు వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది. అది దీర్ఘకాలికంగా వాళ్ళకు నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళ కోసమని రీసెంట్గా ఒక స్పెషల్ కిట్ లాంటి తయారు చేశారు. ఆ కిట్ పేరు ఏం పేరంటే కిసాన్ కవచ్ అని పేర్కొంటారు. ఈ కిసాన్ కవచ్ అనేది ఏదైతే ఉందో, ఈ కిసాన్ అనే కవచ్ అనే దాన్ని తయారు చేసినటువంటి ఆ యొక్క సంస్థ ఏంటిదంటే జనరేటివ్ మెడిసిన్ అనమాట. జనరేటివ్ మెడిసిన్ అటువంటిగా చెప్పుకోవచ్చు. ఈ జనరేటివ్ మెడిసిన్ అనేటువంటి వాళ్ళు వీరు తయారు చేయడం జరిగింది అనమాట. ఈ పీపీఈ కిట్ పేరు ఏం పేరంటే దాని పేరే కిసాన్ కవచ్ గా మనం పేర్కొంటాం. ఇక నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఫేక్ కరెన్సీ. ఈ ఫేక్ కరెన్సీని ఎవరు కూడా ఏం చేయలేకపోతున్నారు. అందుకని జపాన్ వాళ్ళు ఏం చేశారంటే ఒక హోలోగ్రామ్ రూపంలో వాళ్ళ యొక్క కరెన్సీని ముద్రించడం జరిగింది. హోలోగ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా పుస్తకం తీసుకున్నట్టయితే ఆ పుస్తకం మీద హోలోగ్రామ్ ఉంటుంది కదా, అట్లనే హోలోగ్రామ్స్ ని కూడా రీసెంట్ గా తీసుకురావడం జరిగింది జపాన్ వాళ్ళు ఈ యొక్క ఫేక్ కరెన్సీని నిర్మూలించడం కోసం అని. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ నాసా వాళ్ళు రీసెంట్ గా నాసాకు చెందినటువంటి జట్టు ప్రొఫెషనల్ ల్యాబొరేటరీ పరిశోధనకు వాళ్ళు రీసెంట్ గా ఏం చేశారంటే చంద్రుడు అనేది ఏదైతే ఉందో ఈ చంద్రుడి మీద టైం అనేది భూమితో పోలిస్తే కొద్దిగా వేగంగా నడుస్తుందని చెప్పడం జరిగింది అనమాట. ఎంత నడుస్తుంది వేగంగా అంటే 0.00057 సెకండ్స్ వేగంగా నడుస్తుంది అనమాట. అంటే అది మిల్లీ సెకండ్ లాగా మనకు కనిపిస్తున్నప్పటికీ రేపు ఉపగ్రహాలు ఏదైనా పంపించాలనుకున్నా లేకపోతే ఏదైనా ప్రయోగం చేయాలనుకున్నా కూడా ఆ మిల్లీ సెకండ్లు చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశం కాబట్టి అక్కడ వేగంగా నడుస్తుంది చంద్రుడి కంటే అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ 24 అవర్స్ మనకి ఇక్కడ అవుతుంటే వాళ్ళకు ఆల్రెడీ 24 అవర్స్ దాటిపోతుంది అనమాట. అంత మిల్లీ సెకండ్లలో ముందుకు వెళ్ళిపోతుంది చంద్రుడి మీద టైం అనేది. అలాగే నెక్స్ట్ ఈ యొక్క ఎక్స్పెషల్లీ నాసా వాళ్ళని కాకుండా అంతరిక్షంలో వెళ్ళినట్టు వ్యోమగాములు ఎవరైనా సరే వాళ్ళకు వాటర్ కావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే వాళ్ళు స్రవించినటువంటి మూత్రాన్నే మళ్ళీ వాటర్గా తయారు చేసి ఆ విధంగా ప్యూరిఫై చేసి వాళ్ళకి అందించేటటువంటి విధానాన్ని ఆ యొక్క స్పేస్ సూట్ని రీసెంట్ గా కనుగొనడం జరిగింది. కనుగొన్నటువంటి వ్యక్తి పేరు ఏంటంటే సోఫియా ఎథిలిన్ అటువంటి వ్యక్తి ఇతను కనుగొనడం జరిగింది. సోఫియా ఎథిలిన్ తయారు చేసినటువంటి యొక్క స్పేస్ సూట్ లో వారి యొక్క మూత్రమే మళ్ళీ ఫిల్టర్ అయి మళ్ళీ వారికి వాటర్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇటువంటి సోఫియా ఎథిలిన్ అనేది ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, దీని తర్వాత నెక్స్ట్ మరి ప్రపంచంలో ఎక్స్పెషల్లీ చాలా ఆనందదాయకమైన దేశాల్లో ప్రథమ స్థానంలో ఉండే దేశం మీకు తెలుసు ఆల్రెడీ, దాని పేరు ఫిన్లాండ్ అండి. అయితే అటువంటి ఫిన్లాండ్ దేశం వాళ్ళు సరిహద్దు వెలుపల ఎవరైతే ఉన్నారో వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ వాళ్ళ స్వదేశాలకు పంపించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇటీవల రష్యా ఉక్రెయిన్ యొక్క వార్ నేపథ్యంలో రష్యా వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఫిన్లాండ్కి వచ్చేటువంటి క్రమం ఉంది. మరి ఆ సంతోషంగా ఉన్న దేశంలో మళ్ళీ వాళ్ళు వచ్చి గొడవలు ఎందుకు చేస్తారనే ఉద్దేశంలో భాగంగా కావచ్చు. ఏదైనప్పటికీ సరిహద్దు వెలుపల్లో ఉన్న వాళ్ళని ఆ యొక్క స్వదేశాలకు మళ్ళీ వాళ్ళకి పంపించే విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి దేశం పేరు ఏం పేరంటే దాని పేరు ఫిన్లాండ్ అనే దేశం. దాని 1000 సరస్వత దేశాన్ని కూడా పిలవడం జరుగుతుంది. అలాగే చైనాకు చెందినటువంటి ఐస్పేస్ అంటే ఒక సంస్థ వాళ్ళు ఎవరైతే ఉన్నారో
ఈ సంస్థ వాళ్ళు హైపర్ బోలా 1 అనే రాకెట్ ని వీళ్ళు తయారు చేశారు. ఈ రాకెట్ ని తయారు చేసి వీళ్ళు చైనాలో గోబీ ఎడారిలో ఉన్నటువంటి చైనా అంతరిక్ష పరిశోధన కేంద్రంలో జియోక్వాన్ నుంచి ప్రయోగించారు, కానీ అది ఫెయిల్ అయిందండి. అయితే ఈ హైపర్ బోలా 1 రాకెట్ అనేది అసలు భూ ఉపరితల ఉష్ణోగ్రత, వాతావరణ పరిస్థితులు వీటన్నిటి గురించి అంచనా వేయడానికి ఉద్దేశించిందనమాట. బట్ ఆ రాకెట్ అనేది ఫెయిల్ కావడం జరిగింది. అది ఒక విఫలంగా చెప్పొచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమడుగుతాడంటే హైపర్ బోలా అనేది ఏ దేశానికి సంబంధించినట్టు, లేకపోతే హైపర్ బోలా అనేది జంతువా, రాకెటా, లేకపోతే ఏదైనా పథకమా, ఇట్లాంటి అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి హైపర్ బోలా అనేసరికి మీకు వెంటనే ఐడెంటిఫై కావాల్సింది రాకెట్ అని ఐడియా రావాలి. ఓకే, నెక్స్ట్ వన్ మనకు భారత అమ్మాయి సబీరా ఆరిస్ అనేటామ వార్తల్లోకి రావడం జరిగింది. ఈ సబీరా ఆరిస్ అనేటామ ఏంటంటే ఈ సబీరా ఆరిస్ అనేటామ షార్ట్ గన్ అనే పోటీ జరుగుతున్నాయండి. ఈ షార్ట్ గన్ అనే పోటీలు జూనియర్ ప్రపంచ కప్ లో భాగంగా జరుగుతున్నాయి. మనకు ఢిల్లీకి సంబంధించి జరుగుతుంటే ఇక్కడ షార్ట్ గన్ జూనియర్ ప్రపంచ కప్ పోటీలలో ఈ షార్ట్ గన్ జూనియర్ ప్రపంచ కప్ పోటీలో కాంస్య పథకం సాధించింది. ఈ టోర్నీలో ఈసారి ఇదే ఫస్ట్ పథకం అని చెప్పొచ్చు. ఇలా సాధించిన అమ్మాయి పేరు సబీరా హారిస్. ఇవకంటే కాంస్యం కంటే ముందు స్వర్ణం అండ్ రజతం వచ్చిన వాళ్ళు అమెరికాకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే ఇటలీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత మన ఇండియాకి సంబంధించినటువంటి పర్సన్ కి రావడం జరిగింది సబీరా హారిస్ అనేటువంటి పర్సన్. సో ఇక్కడ సబీరా హారిస్ అనే పర్సన్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి 2024 షార్ట్ గన్ జూనియర్ ప్రపంచ కప్ పోటీల్లో కాంస్య పథకం సాధించినటువంటి అమ్మాయి పేరు ఏంటంటే సబీరా హారిస్. లేకపోతే సబీరా హారిస్ ఏ క్రీడకు చెందిన వారు అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. టేబుల్ టెన్నిసా, హాకీనా, లేకపోతే షార్ట్ గన్నా, లేకపోతే షార్ట్ పుట్టా, ఇటని కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ప్లేయర్ ఇంపార్టెంట్, ప్లేయర్ యొక్క స్పోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఇవేనండి ఈరోజు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ని మీరు క్లాసెస్ వినండి. మనము ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షి, ఈనాడు, ఆంధ్రప్రభ ఇటువంటి తెలుగు న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, వెలుగు ఇటువంటి 6 న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఈ న్యూస్ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తీసుకొని మీకు అందించడం జరుగుతుంది. అలాగే మీకు వీక్లీ పేపర్లో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఏమైనా ఉన్నా కూడా మనం ఆల్రెడీ చెప్పిన కరెంట్ అఫైర్స్ ఆ వీక్లీలో మీకు ఆ పేపర్లలో కనిపిస్తుంటుందండి, అంతే తప్ప కొత్తగా ఏం కనిపించదు. సో కాబట్టి మీరు మ్యాక్సిమం ఈ క్లాసెస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా మీ విజయాన్ని కోరుతూ నేను మీ నందగోపాల్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.